4వ తేదీ మార్చి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీకు తోడైయున్నాను, భయపడకుము. సహోదరి సహోదరులారా, ప్రభువుకున్న మరొక పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని. మనకు కలిగే పోరాటములను బట్టి, కష్టములను బట్టి ప్రభు మనల్ని విడిచిపెట్టేశాడేమో అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఎల్లప్పుడూ ప్రభు మనకు తోడుగానే ఉంటాడు. ప్రభు ఏదైనా శ్రమను అనుమతించాడు అంటే అది మన మేలుకే కానీ కీడుకి కాదు. మేలులు జరిగించే గొప్ప దేవుడు మన ప్రభువు. ఒకవేళ మన పాపముల నిమిత్తము, తప్పుల నిమిత్తము ప్రభు కొంతకాలము శిక్షించినప్పటికీ తర్వాత ప్రభువే అద్భుతముగా శ్రమల నుండి విడిపించి మన జీవితాలలో మేలును జరిగిస్తూ ఉంటాడు. ప్రస్తుతం మీరు ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నా, కుటుంబ సమస్యలు ఉన్నా ప్రభు మీతోనే ఉన్నాడు అని మీరు మర్చిపోవద్దు. మీ శ్రమ నిమిత్తము ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా ప్రార్థించండి. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉన్నంత కాలము ఎటువంటి కీడు మనకు జరగదు. ప్రార్థన. పరిశుద్ధుడోగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మేమున్న శ్రమలను బట్టి, పోరాటములను బట్టి మీరు మమ్మల్ని విడిచిపెట్టేశారు అని బాధపడే వారముగా కాకుండా ప్రతిదినము ప్రతిక్షణము మీరు మాకు తోడుగా ఉన్నారు అనే ధైర్యాన్ని కలిగి జీవించాలి ప్రభువా. మీ సన్నిధిలో మీ సహాయం కోసము మేము మొరపెట్టాలి తండ్రి. ఎవరెవరము ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా. ఈ శ్రమలోను మీరే మాకు తోడుగా ఉండి అద్భుతముగా విడుదలను అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.